హాయ్ పిల్ల, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఉపాయంతో అపాయాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నది ఒక కథ తెలుసుకుందాం. మీకు శ్రీకృష్ణదేవరాయలు వారు తెలుసు. వారి ఆస్థానంలో తెనాలి రామలింగడు ఉండేవారని తెలుసు. అతను చాలా తెలివైనవాడు. అయితే ఒకసారి ఏమైంది, ఆ ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉంది. దొంగలు చాలా విజృంభించి ప్రతి ఒక్కరి ఇంట్లో దొంగలాడుతూ చాలా అలరి చేస్తున్నారు. అయితే ఈలోగా వీళ్ళింటికి కూడా వాళ్ళు వచ్చారు. ఆ రోజు ఏమైంది, తను చేయి కడుక్కుంటూ బయటకు వచ్చేసరికి అలా అటువైపు అరటి చెట్ల వైపు చూసేసరికి దొంగలు కనిపించారు. అనుకున్నాడు, సరే చూద్దాం అని చెప్పి ఇంట్లోపలికి గట్టిగా అరిచాడు. వసే, దొంగల భయం ఎక్కువగా ఉంది ఊళ్ళో, నువ్వు నీ దగ్గర ఉన్న నగా నటరా అంతా కూడాను శుభ్రంగా మూట కట్టేసే బావిలో పడేద్దాం అంటాడు. అంటే అనేసి లోపలికి వెళ్తాడు. ఈ దొంగలు వింటారు కదా, అబ్బా మంచి పని అయింది, ఇంకా ఇంట్లోపలికి వెళ్ళి ఎక్కడ వెతకాలా అని ఆలోచిస్తున్నాం, ఈలోగా ఇతనే చెప్పాడు బాగుందే అని చెప్పి చాలా సరదా పడ్డారు. అయితే అతను లోపలికి వెళ్ళి ఒక మూట తెచ్చి బావిలో పడేస్తాడు. వాళ్ళు చూశారు, అబ్బా బాగుంది, హాయిగా తీసేసుకోవచ్చు అనుకుంటారు. అనుకున్న తర్వాత రామలింగడు లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దొంగలు ఏం చేస్తారు, ఒకడు వెళ్తాడు లోపలికి మూట వెతకడానికి. వెళ్ళేసరికి మూట దొరకదు. యాక్చువల్గా ఏంటంటే ఎక్కువగా నీళ్ళు ఉన్నాయి అందులో. సో అది వెతుకుతుంటే దొరకట్లేదు అనమాట. అయితే వీళ్ళు అనుకుంటారు, నలుగురు దొంగలు ఉన్నారు కదా, వీళ్ళు అనుకుంటారు, ఓ పని చేద్దాం, నీళ్లు తోడి పారేద్దాం, సగం నీళ్లు తోడేస్తే కొంత తగ్గుతాయి కదా, అప్పుడు దొరుకుతుంది అని చెప్పి వీళ్ళు నీళ్ళు తోడడానికి ప్రయత్నిస్తారు. ఒక్కొక్కడు నీళ్ళు తోడి పోస్తుంటారు అనమాట. అప్పుడు మెల్లిగా రామలింగడు వచ్చి ఏం చేస్తాడు, అరటి పాదులకి నీళ్లు మళ్ళిస్తాడనమాట. ఆ నీళ్ళన్నీ కూడా మళ్ళిస్తాడు. వీళ్ళు అలా పోస్తుంటారు, ఆ నీళ్ళన్నీ కూడా మళ్ళుతుంటారు. పెద్ద తోటలు అప్పుడు వేసేవారు ఇళ్ళల్లో, ఇంటి ముందు. అవన్నీ తడిసిపోతాయి, అంటే నీళ్లు చక్కగా అంది అరటి మొక్కలన్నిటికి కూడా అందుతాయి అన్నమాట. అన్నీ అయిన తర్వాత కొంచెం నీళ్ళు తగ్గుతాయి, అప్పుడేమో వీళ్ళు కిందకు దిగుతారు. కిందకు దిగి మూట తీస్తారు. అమ్మయ్య, ఇంత కష్టపడినందుకు ఒకటి దొరికింది మూట ఒకటి అని చెప్పి తీసి దాన్ని ఓపెన్ చేస్తారు. చేసేసరికి అందులో ఉత్తి రాళ్ళు ఉంటాయన్నమాట. అప్పుడు అమ్మ నాయన రామలింగడు మాకెంత నిజంగా మాకు ఢోకా వేశాడు, అంతలా మాకు అంటే ఒక మేము అనుకున్న దీనికి అంటే ఎక్కడెక్కడ మేము తిరిగి ఎక్కడెక్కడ అన్ని దొంగలాడి తెచ్చుకునేవాళ్ళం, కానీ మాకే టోపీ వేశాడు ఈ రామలింగడు అనుకొని తల్ల దించుకొని వెళ్ళిపోతారన్నమాట. అయితే ఈ సంగతి తెలిసిన తర్వాత కృష్ణదేవరాయలేమో అది మంచి పని చేసావు, బుద్ధి చెప్పావు, మంచి బుద్ధి చెప్పావు ఈ దొంగలకి అని చెప్పి అతనికి మరికొంచెం ఇంకా ఎక్కువ బహుమతులు ఇచ్చి పంపిస్తారన్నమాట. చూసారా, ఎప్పుడైనా ఆపదలో ఉపాయం, అపాయంలో ఉపాయం అన్నమాట. ఏదైనా మనకి అపాయం వచ్చినప్పుడు దాన్ని ఉపాయంగా ఆలోచిస్తే అది మనం దాటగలం అన్నది ఈ కథలోన నీతి. ఓకే.